టోటల్ 1 అవర్ ఎపిసోడ్లో స్టార్టింగ్ ఒక 10 మినిట్స్, లాస్ట్లో ఒక 5 మినిట్స్ తప్ప మిగిలిన మధ్యలో మొత్తం అట్మోస్ట్ బోరింగ్ అనిపించింది. చాలా సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే చాలా బోరింగ్ అనిపించిన ఎపిసోడ్ ఇదే. నాకు మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హ్యాపీగా ఫీల్ అవుతాను. కొంచెం లైకులు కొట్టి చూస్తే ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఎక్కువ లైకులు కొడితే యూట్యూబ్ వీడియోని అంత ముందుకు తీసుకెళ్తుంది. దయచేసి మిస్ అయితే చేయకండి. అండ్ ఫస్ట్ అయితే చూసుకుంటే విష్ణుప్రియ మణికంఠతో అంటుంది నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ, అసలు నేను కూడా నిన్నే నామినేట్ చేద్దాం అనుకున్నా, బట్ నువ్వు ఆల్రెడీ అంత ఇదిగా బాధపడుతున్నావు, అంత ఇదిగా కుంగిపోతున్నావు, కాబట్టి మళ్ళీ ఎందుకులే పుండు మీద కారం చల్లడం అనే ఉద్దేశంతో నేను నామినేట్ చేయలే అన్నట్టుగా చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే రీజన్ నిఖిల్ కూడా చెప్పాడు. అసలు అంటే తను ఆల్రెడీ నిఖిల్ అంటున్నాను, ఆదిత్య ఓం కూడా చెప్పాడు ఇదే రీజన్. ఆల్రెడీ మణికంఠ అంత బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా నేను వదిలేశాను, లేకపోతే నామినేట్ చేయడానికి రీజన్స్ కూడా ఉండే నాకు అన్నట్టుగా. చాలామంది అంటే ఇప్పుడు మనోడి పాయింట్ కూడా, మణికంఠ పాయింట్ కూడా అదేనేమో, ఇలా అదే పనిగా ఏడుస్తూ ఇలా కుంగిపోతూ ఈ యాంగిల్ వాడుకుంటే జనాలు ఎవరు నన్ను నామినేట్ చేయరు, పబ్లిక్ కూడా నా మీద సింపతి వచ్చేస్తుంటూ ఈ యాంగిల్లో ఏమైనా ట్రై చేస్తున్నాడా అన్నట్టుగానే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఎవరైనా మణికంఠ నామినేట్ చేయడానికి భయపడి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చాడు హౌస్లో. నో డౌట్ తనకున్న పెయిన్, తనకున్న స్ట్రగుల్ చాలా, అది ఈ అంత పెయిన్ అనుభవించడం అనేది చాలా అది అంత ఎర్లీ స్టేజ్లో 30 ఇయర్స్కే మదర్ని కోల్పోవడం, ఫాదర్ని కోల్పోవడం, ప్లస్ తన వైఫ్తో పర్సనల్ లైఫ్ బాగోకపోవడం, స్టెప్ ఫాదర్, ఇలా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉండడం ప్రతి ఒక్కరికి అది ప్రాబ్లమే. ఆఫ్కోర్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఎవరి ప్రాబ్లం వాళ్ళకి పెద్దది ఉంటుంది. సో ఇక్కడ మణికంఠ ఏజ్ చాలా చిన్నది కాబట్టి ఆ ఏజ్లో తన అవన్నీ ఎదుర్కొని పోరాడుతుండడం, పోరాడలేక స్ట్రగుల్ అవుతుండడం డెఫినెట్లీ అందరికీ బాధ కలిగించే విషయమే తప్ప, బాధ కలిగించే విషయమే నో డౌట్. బట్ మాటిమాటికి అదే తీసుకురావాల్సిన అవసరం వస్తుంది తనకి. అదే తను ఎదుర్కొన్న స్ట్రగుల్ కానీ సిచ్యువేషన్స్ కానీ మాటికి ఆ టాపిక్ ఏదో విధంగా రావడం వల్ల తను తీసుకురావాల్సి వస్తుంది. తద్వారా తను సింపతి ప్లే చేస్తున్నాడే మన ఫీలింగే అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, నిజంగా నామినేట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇవ్వాలే మన కౌశల్ కూడా, బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఉన్నారు కదా, ఆయన కూడా పోస్ట్ చేశారు వీడియో. ఏంటి, చాలా ఇప్పుడు మణికంఠ అనే ఒక కంటెస్టెంట్ చూస్తుంటే చాలా నెగిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి ఒక నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ బిగ్ బాస్ షోనే చూడకుండా ఉంటే మంచిది, ఆ కంటెస్టెంట్కి కొంచెం దూరంగా ఉండే మంచిది అనే దీంతోనే ఆయన పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, శేఖర్ భాష నబీల్తో మాట్లాడుతూ బేసిక్గా ఎవరు ఎలా ఉండాలో, వాళ్ళకి ఏదైతే వచ్చో ముందు నుంచి వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో అలాగే ఉండాలి. మార్చుకోవాలని ట్రై చేస్తే అక్కడ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నబీల్ని వాళ్ళ వాయిస్ డిక్షన్ అది ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకో, బెటర్మెంట్ చేసుకో అన్నట్టుగా ఎవరో చెప్తుంటే, ఇప్పుడు బేసిక్గా శేఖర్ భాష ఆర్జే కాబట్టి ఆయన వాయిస్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నబీల్ వచ్చి శేఖర్ భాషని సజెషన్ లాగా అడిగితే, బాబు నువ్వేం మార్చుకోనక్కలే, నీలాగే నువ్వే ఉండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క ఉంది, బేబక్కకి తన ఒరిజినాలిటీ ఏంటి, ఫన్ జనరేట్ చేయడం, సరదాగా అందరితో ఉండడం. బట్ ఆవిడ ఎవరితోనూ ఇట్లా లీడర్షిప్ లాగా లేదు, తన వాయిస్ రేస్ చేసి మాట్లాడలేదు అని అనేసరికి నెక్స్ట్ మినిట్ నుంచి తను బాసిజం చూపించడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఏమైంది, అందరూ తనని నామినేట్ చేయాల్సి వచ్చింది అదే రీజన్ మీద. సో బేసిక్గా ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉంటేనే అప్పుడే చాలా బాగుంటుంది అన్నట్టుగా అయితే శేఖర్ పాచం మంచి సజెషన్ ఇచ్చాడు నబిల్కి. అండ్ ఆదిత్యం మణికంఠతో ఏంటంటే, నేను పర్సనల్గా నీతో బాగా కనెక్ట్ అయ్యాను, నో డౌట్ నిన్ను పబ్లిక్ అయితే ఖచ్చితంగా సేవ్ చేస్తారంటూ చాలా ధైర్యం చెప్పాడు. ఆదిత్యం ఒక మణికంఠ కనే కాదు, తన ఏజ్ రీత్యా తను అంత పెద్దోడు అయినప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికీ అరే వీళ్ళు పిల్లలరా, వీళ్ళు ఇట్లా జీవితంలో చాలా ముందుకెళ్లాల్సిన వాళ్ళు అంటూ ఎవరికి కావాల్సిన ధైర్యం వాళ్ళలో ఈజీగా నింపేస్తున్నాడు అన్నమాట, ఇంజెక్ట్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఎలాగైతే ఉన్నారో ఒక పెద్ద ఆయనలాగా ఈ సీజన్లో ఆదిత్యం అలా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన 90s కిడ్స్కి ఆదిత్యంని ఒక యంగ్ హీరోలా చూసాం కాబట్టి, తర్వాత ఆయన ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ ఏం ప్లే చేయలేదు కాబట్టి మనకి ఇంకా ఆయన యంగ్గానే అనే ఫీలింగ్ అని అనిపిస్తుంది. బట్ ఆయన ఆల్రెడీ 45 కూడా క్రాస్ చేసిన ఒక పర్సన్. సో ఈజ్ నాట్ యంగ్. ఖచ్చితంగా శివాజీ గారు లాస్ట్ సీజన్లో ఎలా ఉన్నారో అదే
జోన్లో అదే దీంట్లో ఆదిత్య ఓం గారిని కూడా పెట్టేసుకోవచ్చు మనం. అండ్ తర్వాత శేఖర్ భాష, నబీల్ అండ్ బేబక్క వీళ్ళ ముగ్గురికి చీఫ్ పొజిషన్ జస్ట్ అట్లా మిస్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి బిగ్ బాసే ఆప్షన్ ఇచ్చి ఒక ముగ్గురు చీఫ్స్లో ఎవరి క్లాన్స్లోకి వెళ్తారు అన్నట్టుగా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసరికి ఒక్కొక్కరు వాళ్ళ క్లాన్స్, శేఖర్ భాష ఏమో యష్మి క్లాన్లోకి వెళ్ళాలనుకోవడం. ఎందుకు, నా గురించి నీకు మొత్తం తెలుసు కాబట్టి నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నా బండారు మొత్తం బయట పెట్టేస్తావు, ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా నీ దాంట్లోకే చేరుతానమ్మా అన్నట్టుగా అయితే చెప్తున్నాడు. ఇది చెప్పేది చాలా క్యాజువల్గా ఏదో సరదాగా తీసుకొని చెప్తున్నట్టుగా ఉంది తప్ప నిజంగా ఆయన ఇంటెన్షన్ అదా అన్నట్టుగా ఎవరికి అర్థం కావట్లేదు. మేబీ నిజంగా తన ఇంటెన్షన్ అదో మరేంటో అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే చాలా క్యాజువల్గా ఏదో ఒక జోక్ చేసినట్టుగా, ఏదో కామెడీ చేసినట్టుగా అన్నట్టుగానే ఉంది ఆయన చెప్పిన విధానం. ఇప్పటి వరకు కూడా ఆయన ఏం మాట్లాడినా కూడా ఒక కామెడీ చేస్తున్నట్టుగా, ఫన్ చేస్తున్నట్టుగానే ఉంది తప్ప నిజంగా హీ మెంట్ దిస్ అన్నట్టుగా అయితే కనబడట్లేదు, అసలు అనిపించట్లేదు అలా. అండ్ తర్వాత బేబక్క నిఖిల్ని పిక్ చేసుకుంటూ నిఖిల్కి బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా సూట్ అవుతాడు అన్నట్టుగా నిఖిల్ టీంలోకి. అండ్ నబీల్ ఏమో నైనిక టీంలోకి ముందు నుంచి తను బడ్డీస్గా వచ్చారు కాబట్టి అదే కంటిన్యూ అయితే బెటర్ అన్నట్టుగా ఉద్దేశంతో తను ఇక్కడ కూడా నాకు పెద్దగా లాజిక్ అయితే అనిపించదు. బడ్డీస్గా వస్తే ఏంటి, ఇప్పుడు ఎవరి క్లాన్లోకి వెళ్తే ఆయనకి బెనిఫిట్ అవుతాడు గేమ్ పరంగా అంటూ ఆ మాత్రం ఆ విధంగా ఆలోచించాలి. కానీ అంటే మేబీ అక్కడ ఆల్రెడీ యష్మి వైపు ఒకరు, నిఖిల్ వైపు ఒకరు వెళ్ళారు కాబట్టి నైనిక ఒంటరికి ఉంది ఎందుకులే అనే ఉద్దేశంతో, తను బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో నైనిక టీంకి వెళ్ళాడేమో, ఆ టైప్లో కూడా అనుకోవచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే మిగతా కంటెస్టెంట్స్కి కూడా చీఫ్స్ని ఇంప్రెస్ చేయాలి, చీఫ్ని ఎవరు తీసుకోవాలో అనేది ఒకరికొకరు, అటు చీఫ్స్కి ఎంత రైట్స్ అయితే ఇచ్చారో బిగ్ బాస్ అండ్ అటు మిగతా కంటెస్టెంట్లకు కూడా అదే కైండ్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు. చీఫ్స్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కంటెస్టెంట్స్ కూడా చీఫ్స్లో ఎవరు బెటర్ అని వాళ్ళు అనుకుంటారో వాళ్ళు ఆ క్లాన్లోకి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేయొచ్చు, లేదా యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు. సో కంటెస్టెంట్స్కి కూడా అదే కైండ్ ఆఫ్ ఒక అధికారం ఇవ్వడం, వాళ్ళనేం తక్కువ కాకుండా చూడడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని నాకు అనిపించింది. అండ్ నిఖిల్ సోనియాని తీసుకుంటూ ఏంటంటే, నీకు బాగా మాట్లాడడం బాగా తెలుసు, ఎవరినైనా సరే ఇట్లా ప్రాపర్ లాజిక్స్తో కొడతావు కాబట్టి నువ్వు నా టీంలో ఉండాలి అన్నట్టుగా తనే ప్రపోజ్ చేశాడు. సోనియాకి ఏంటంటే బేసిక్గా నేను ఒక టీంలో ఉంటే మజా ఏముంటుంది, ఇప్పుడు నువ్వు చాలా ఒక కొండలాంటోడివి, ఒక కొండలాంటోడిని ఎవరైనా ఢీ కొట్టి ఎస్ నేను గెలిచాను అన్నట్టుగా ఆ గెలుపులో ఉన్న మజా ఫీల్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మన ఇద్దరం ఒక టీంలో ఉంటే ఇంక నేను అపోనెంట్గా అంత స్ట్రాంగ్గా ఇంకెవరు లేరు కదా, అపోనెంట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఎప్పుడైనా మజా ఉంటుంది అన్నట్టుగా సోనియా ఇనీషియల్గా రిజెక్ట్ చేసింది. అండ్ బట్ తర్వాత అటు నైనిక టీంలోకి నైనిక టీం ఫుల్ అయ్యాక ఇటు యష్మి టీంలో కూడా ఫుల్ అయ్యాక సోనియాకి వేరే చాయిస్ లేక నిఖిల్ టీంలోకి రావాల్సి వచ్చింది అనమాట. అండ్ తర్వాత వచ్చాక తను ఏమంది, సరే ఒక ఆడపులితో ఆడుతున్నావు కాబట్టి అసలు నువ్వు ఎలా డీల్ చేస్తావు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చూద్దాం అన్నట్టుగా ఆయన కూడా చెప్తున్నాడు. ఆవిడ కూడా చెప్తుంది అన్నమాట, ఆడపులి దేనికి, ఎవరినో ఒకరిని మాటికి ఇమిటేట్ చేయడం దేనికి. ఓటీటీ సీజన్లో బిందులాగా ఇప్పుడు మాట్లాడడం ఆడపులి అది ఇదని, బిందుకి ఆడపులి అని ఆవిడ పెట్టుకోలేదు, ఆవిడ ఆడే విధానం చూసి ఆడియన్స్ ఇచ్చారు ఆ టైటిల్ కాబట్టే ఆవిడ టైటిల్ విన్నర్ దాకా వెళ్ళగలిగింది. ఇప్పుడు సోనియా నో డౌట్ లాజికల్గా చాలా బాగా మాట్లాడుతుంది, అబ్బా భలే తీసిందిరా పాయింట్ అన్నట్టుగా ప్రతిసారి అనిపిస్తుంది. బట్ ఇలా తనని తాను లేపుకుంటే నేనే గ్రేట్, నాకంటే తోపు ఎవరు లేరు అనే యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం డెఫినెట్లీ తను ఎంత లాజిక్ చూపించినా కూడా ఇవన్నీ ఆమె గాలి తీసే వ్యవహారాలే అవుతాయి అది. అండ్ ఇంకోటి చూసుకుంటే నిఖిల్ ఒక మంచి మాట అన్నాడు, అదేంటంటే నా టీము నేను లీడ్ చేయను, నా టీంలో అందరూ లీడ్ చేసే విధంగా ఉండాలి అన్నట్టుగా అయితే అంటానమాట. సో బేసిక్గా ఆయన బాసిజం చూపించడు, నా టీంలోకి వచ్చే వాళ్ళు అందరూ బాసులే అన్నట్టుగా ఆయన చెప్పిన మాట అనేది చాలా ఒక జెంటిల్మెన్ వేలో చాలా బాగుంది. సో అంత మంచి మాట అన్నప్పుడు హౌస్ మేట్స్ అందరూ కన్సిడర్ చేయాల్సింది. బట్ ఓన్లీ అటు బేబక్క కానీ ఇటు శేఖర్ భాష, నబీల్ లాంటి వాళ్ళు మాత్రమే ఆయన టీంలోకి వెళ్ళగలిగారు. ఆ టీంలో మాత్రమే ఒక కంటెస్టెంట్ తక్కువ ఉన్నారు. అండ్ తర్వాత చూసుకుంటే యష్మి
పృథ్వీని కూడా పృథ్వీతో మాట్లాడుతూ ఏంటంటే యష్మికి బేసిక్గా ఏంటంటే తనకు ఆల్రెడీ ఈ చీఫ్ అనే పొజిషన్ ఇప్పుడు మిగతా ఇద్దరికి వాళ్ళ టాస్క్లు ఆడి గెలిచి చీఫ్స్ అయ్యారు. బట్ యష్మికి మటుకు అది బై లక్లో వచ్చింది, ఏదో వేరే వాళ్ళు అలా వాళ్ళు చూస్ చేసుకుంటే వచ్చిందనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంది. కాబట్టి తనకి ఎట్లయినా తను ఏదో లక్ మీద వచ్చినా కూడా నాలో కూడా సత్తా ఉంది అని నేను ప్రూవ్ చేసుకోవాలంటే చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ నా దాంట్లో ఉండాలి అన్నట్టుగా పృథ్వీతో తను మాట్లాడుతూ చెప్తుందనమాట. తర్వాత చెప్పినా కూడా చెప్తూ తర్వాత పృథ్వీ నిజంగానే యష్మి టీంలో ఉండాలని తను అనుకొని తర్వాత వచ్చాడు కూడా తను పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. డెఫినెట్లీ ఇప్పుడు యష్మి నో డౌట్ అబ్బాయిల అంటే ఫిజికల్ స్ట్రెంత్ పరంగా అబ్బాయిలకి ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. అది ఆల్రెడీ హౌస్లో ఇవాళ డిస్కస్ చేశారు. సో యష్మి లాంటి ఒక అమ్మాయిల టీంలో పృథ్వీ లాంటి ఫిజికల్గా ఫిట్ ఉన్న కంటెస్టెంట్ డెఫినెట్లీ చాలా బాగా హెల్ప్ అవుతాడు. సో ఆ విధంగా పృథ్వీ వాళ్ళ టీంలోకి వెళ్ళడం యష్మి వాళ్ళకి అంతే లాభం. అండ్ యష్మి టీంలో పృథ్వీ లాంటి వాళ్ళు ఇంకెవరు అంత ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళు లేరు కాబట్టి పృథ్వీకి కూడా ఆ ఐడెంటిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అరే ఇది యష్మి టీం విన్ అయిందంటే పృథ్వీ వాళ్ళేరా అన్నట్టుగా ఈజీగా కూడా తన పేరు కూడా బయటకు పాకే అవకాశం అయితే ఉంది. సో ఆ విధంగా పృథ్వీ టుక్ ఏ గుడ్ డెసిషన్, వైజ్ డెసిషన్ అన్నట్టుగా అయితే మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత చూసుకుంటే ప్రేరణ యష్మిని పిక్ చేసుకొని బేసిక్గా యష్మికి ప్రేరణ కూడా అంతే అనమాట. అపోనెంట్లో ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళతో ఆడడంలో మజా ఉంటుంది, కానీ ఇప్పుడు వీక్గా ఉంటే ఏంటి అలాంటి స్ట్రాంగ్ వాళ్ళు మన టీంలోనే ఇంకే మజా అన్నట్టుగా నిఖిల్తో చెప్పేసి నిఖిల్ని కాదని యష్మి టీంలోకి వెళ్ళిపోయింది ప్రేరణ. కానీ యష్మికి కూడా ప్రేరణని మంచిగా ఇన్వైట్ చేసింది ముందు. యాక్చువల్లీ మొన్న నామినేషన్స్లో యష్మికి అండ్ ప్రేరణకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చినాయి కదా. ఎందుకంటే యష్మి నాకు అసలు ప్రేరణ అసలు నచ్చదు, ఆ అమ్మాయి నచ్చదు, అసలు ఐ హేటర్ అన్నట్టుగా చెప్పేసింది. బట్ తర్వాత యష్మి ఫీల్ అయ్యి సారీ చెప్పడం, నేను సారీ ఏంటి దానికోసం నేను ఏమైనా చేస్తాను అన్నట్టుగా అనడం, ఇవన్నీ ప్రేరణకి కూడా అవన్నీ మర్చిపోయేలా చేసి సార్ట్అవుట్ అయ్యేలా చేసింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు ఒక టీంలో పనిచేసే విధంగా అయితే అయిపోయింది అనమాట. ఇదే స్పోర్టివ్గా ఉండడం, స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకెళ్ళడం అంటే ఇది. ఆ స్పిరిట్ ఉంటేనే ఎవరైనా ప్రోగ్రెసివ్ థాట్స్తో ముందుకెళ్తారు. లేదు పగలు పెట్టుకొని ప్రతి కళ్ళు పెట్టుకొని ఆమె టీంలో నేను వెళ్ళడం ఏంటి, నన్ను అంత మాట ఇంటి మాట అన్నది అంటూ అన్ని మనసులో పెట్టుకొని వెళ్తే ఏది సాధించలేం. దట్స్ వాట్. సో ముందుకెళ్ళాలంటే, జీవితంలో ముందుకెళ్ళాలంటే కొన్ని అక్కడికక్కడ వదిలేసి అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్. అండ్ తర్వాత చూసుకుంటే ఆదిత్య ఓం నైనిక టీంలోకి వెళ్తూ బేసిక్గా నైనికాకి ఏంటంటే ఆదిత్య ఓం ఒపీనియన్స్ కరెక్ట్గా ఉంటాయి, ప్రాపర్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారన్నట్టుగా ఆవిడ చెప్పడం, ఆదిత్య ఓం కూడా తను అది కరెక్ట్ అనుకొని ఆవిడ టీంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. డెఫినెట్లీ ఆదిత్య ఓం చాలా ఏం చేసినా కూడా చాలా మెచ్యూర్డ్గా ఆయన వయసుకు తగ్గట్టే చేస్తాడు తప్ప వయసును మర్చిపోయి మిగతా వాళ్ళలాగా ఏదో కుర్రాడ్లాగా బై ఏంట్రా మరి చిల్లరగా ఉన్నాడేంటి అనే ఫీలింగ్ ఎప్పుడు రాదు. సో ఆ డిగ్నిటీ అనేది ఆయన ఎప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఆయనకు రెస్పెక్ట్ అదే విధంగా ఇస్తున్నారు. అండ్ తర్వాత కిరాక్ సీత నైనిక టీంలోకి ఇది బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే వాళ్ళు ఒకరు ఉండాలి నా టీంలో అన్నట్టుగా నైనిక పిక్ చేసుకునే సెలక్షన్ అంతా ఆ సెలక్షన్కి ఆవిడ చెప్పే రీజన్స్ చాలా సిల్లీగా అనిపించింది. నాకు ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కావాలి కాబట్టి విష్ణుప్రియ కావాలి, నాకు ఇట్లా బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఉండాలి కాబట్టి కిరాక్ సీత కావాలి. ఏంటివన్నీ టాస్క్లు ఆడమంటే ఎంటర్టైన్మెంట్లు బ్యూటీలు ఇవన్నీ ఎందుకు? అంటే మేబీ ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇస్తే విష్ణుప్రియ అవసరం అవుద్దేమో, ఏదైనా బ్యూటీ రిలేటెడ్ టాస్క్ ఇస్తే మన కిరాక్ సీత అవసరం అవుద్దేమో అని ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నట్టుంది. అది చాలా ఓవర్ థాట్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఆ టైప్ టాస్క్ల కంటే కూడా ఇట్లా ఈరోజు మనకి జరిగిన బాల్ టాస్క్ ఈ కైండ్ ఆఫ్ ఫిజికల్ టాస్క్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. ఫిజికల్ టాస్క్లు అవ్వాలి అంటే కంపారిటివ్లీ కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ పరంగా మంచిగా ఉన్న వాళ్ళు, స్ట్రెంత్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ పనికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇక విష్ణుప్రియ లాంటి కిరాక్ సీత లాంటి వాళ్ళని ఎవరు తీసుకోకపోతే ఇక బాగోదు. కాబట్టి అలా టాస్క్ని నడిపించడానికి నైనిక ఏదో కవర్ చేసి వాళ్ళని తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత నిఖిల్ మణికంఠని పిక్ చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఎందుకంటే తనకు ఆల్రెడీ అంత ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాటికి అట్లా చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు అనే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు బేసిక్గా ఆయన్ని నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ భయపడుతున్నారంటే ఇంకా ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ టీంలోకి ఎందుకు చేర్చుకుంటారు. కాబట్టి మిగతా ఇద్దరు అమ్మాయిలు అస్సలు రెడీగా లేరు. నిఖిల్ ఇక ఆయన కూడా తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోరనే ఉద్దేశంతో, మళ్ళీ ఎందుకు బాధపడతాడనే ఉద్దేశంతో నిఖిల్ ఒక హ్యుమానిటేరియన్ యాంగిల్లో మణికంఠని టీంలోకి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మణికంఠ కూడా చాలా ఓకే, ఇప్పుడు నన్ను నిఖిల్ మాత్రమే తీసుకున్నాడు, మిగతా ఇద్దరు తీసుకోవాలనుకోలేదు. కాబట్టి ఇప్పుడు టాస్కుల్లో వచ్చి స్వాప్ అవ్వాలనుకున్నా కూడా, వాళ్ళు నన్ను తీసుకోవాలనుకున్నా కూడా నేను వాళ్ళ టీంలోకి వెళ్ళను, నిఖిల్ మాత్రం నన్ను తీసుకోవాలనుకున్నా కాబట్టి నేను అదే టీంలో ఉంటాను అన్నట్టుగా ఆయన అలాగే బల్లగొద్ది చాలా నిఖిల్ టీంలోనే, నిఖిల్ క్లాన్లోనే ఉండాలన్నట్టుగా ప్యాంటుకు ఫెవికాల్ పూసుకొని మరి ఆ బెంచ్లో కూర్చున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ తర్వాత నిఖిల్ అబ్బాయిని కూడా పిక్ చేసుకుంటే, అబ్బాయికి ఏంటంటే ఇప్పుడు ఆ టాస్క్ వాల్యూ తెలుసు, ప్రాపర్గా ఉండడం తెలుసు కాబట్టి దానికి అబ్బాయి బాగా పనికొస్తాడు అన్నట్టుగా చాలా పాజిటివ్గా చెప్పాడు. బట్ అబ్బాయికి ఏంటంటే యష్మి టీంలోకి వెళ్తే ఫిజికల్ స్ట్రెంత్ పరంగా నేను చాలా హెల్ప్ అవుతాను వాళ్ళ టీంకి అని యష్మి నమ్ముతుంది. కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి యష్మి టీంలోకి వెళ్తే తనకు కూడా ఐడెంటిటీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ టీంలోకి వెళ్ళడం జరిగింది. చాలా మంచి చాయిస్ అనే చెప్పాలి. ఎప్పుడైనా సరే అపోనెంట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన వర్త్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా సినిమా చూడండి, హీరోకి ఫుల్ 6 ప్యాకులు అవి ఉన్నాయి, బట్ అవతల విలన్ ఏమో చాలా పత్లాగా ఏంటి అబ్బో అమ్మో అన్నట్టుగా మాటికి భయపడే విలన్ అయితే హీరో పవర్ ఆడియన్స్కి తెలుసుద్దా? హీరోకి విజిల్ కొట్టాలనే ఫీలింగ్ ఆడియన్స్ కనిపిస్తుందా? లేదు. బాహుబలిలో ప్రభాస్ని మనం చూసేటప్పుడు అవతల రానా కూడా ఆ రేంజ్ హల్క్గా ఉన్నాడు కాబట్టి, హల్క్ బాడీ బిల్డర్ కాబట్టి, అంత పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ప్రభాస్ క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అయింది. సో ఎప్పుడు అపోనెంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడే హీరో క్యారెక్టర్ కూడా అంత ఎలివేట్ అవుతుంది. సో ఇక్కడ మన ఇది అబ్బాయి కానీ ప్రేరణ కానీ వీళ్ళందరూ నిఖిల్ టీంకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి? అపోనెంట్గా నిఖిల్ ఉంటే నిఖిల్ మీద మనం గెలిస్తే మన సత్తా అప్పుడు తెలుస్తుందా, మనం అప్పుడు హీరోలు అవుతాం అన్నట్టుగా వీళ్ళందరి ఫీలింగ్ అనమాట. అండ్ తర్వాత యష్మికి మళ్ళీ నామినేషన్స్లో యష్మి విషయంలో ఏంటంటే మనోడికి పృథ్వీకి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలన్నట్టుగా యష్మికి ఉంది, వాళ్ళ టీంలో ఫిజికల్గా స్ట్రాంగ్గా పృథ్వీ లాంటి ఉండాలన్నట్టుగా, అండ్ నామినేషన్స్లో కూడా సేవ్ చేసింది యష్మి అన్నట్టుగా. ఇలాంటి 1,00,000 రీజన్స్కి పృథ్వీ కూడా యష్మి టీంలోకి వెళ్ళాలనుకున్నాడు. ఈవెన్ దో నిఖిల్ రెడీ ఉన్నా కూడా, తన టీంలోకి తీసుకోవాలనుకున్నా కూడా అదొక మంచి చాయిస్ అని చెప్పాలి. వీళ్ళందరూ సేమ్ రీజన్, అపోనెంట్గా నిఖిల్ ఉంటేనే మన స్ట్రెంత్ తెలుస్తున్న ఉద్దేశంతో అందరూ నిఖిల్ని పక్కనే పెట్టేశారు. లెక్క ప్రకారం ఎవరైనా ఏమనుకోండి, నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి ఆ టీంలోకి వెళ్తే మన టీం గెలుస్తుందా అని అందరూ అనుకుంటారు. బట్ ఈసారి వచ్చిన వాళ్ళు చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఇన్ని సీజన్స్ చూసొచ్చారు కాబట్టి ఆ మాత్రం తెలీదా ఏ డెసిషన్ తీసుకుంటే జనాలు అట్రాక్ట్ అవుతారు అని. అది సో జనాలు చూస్తున్నారు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి, ఆ జాగ్రత్త ప్రతి ఒక్కరికి సీజన్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటున్నారు తప్ప తప్పట్టడుగు అయితే వేయట్లేదు. అండ్ తర్వాత సోనియా తనకి వేరే ఆప్షన్ లేక నిఖిల్ టీంలోకి వచ్చేసింది. అండ్ తర్వాత నైనికా వర్సెస్ యష్మి. ఇప్పుడు వీళ్ళిద్దరు టీమ్స్లో మాత్రమే 5 మెంబర్స్ ఉన్నారు. మనోడి టీంలో, నిఖిల్ టీంలో 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. కాబట్టి వీళ్ళ ఇద్దరికి ఒక టాస్కులు పెట్టి ఆ టాస్కులు గెలిచిన వాళ్ళకి నిఖిల్ టీంలోంచి ఒక్కొక్కరిని తీయాలంట. దేనికట్లా? ఆల్రెడీ నిఖిల్ టీంలో తక్కువ ఉన్నారంటే మళ్ళీ ఆయన టీంలోంచి ఒక్కొక్కరు తీయడం ఏంటి అంటే, బేసిక్గా నాకు ఏమర్థమైందంటే ఇప్పుడు నిఖిల్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు. బేసిక్గా నిఖిల్ అబ్బాయి ప్లస్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి, మిగతా ఇద్దరు అమ్మాయిలు అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక పోటీ ఇద్దరు అమ్మాయిల మధ్య పెడితే జరుగుతుంది, కానీ ఒక అబ్బాయి మధ్య, అది కూడా అబ్బాయి బీభత్సమైన స్ట్రెంత్ ఉన్నోడు అయినప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు? సో మేనేజ్ చేయడం కష్టం అవుతుంది, అది ఒక ఇంజస్టిస్ లాగా అనిపిస్తుంది. సో ఎందుకులే అని నిఖిల్ టీంని కంప్లీట్గా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఇవన్నీ ఈ స్కెచ్లన్నీ వేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిఖిల్ని కావాలనే కంప్లీట్గా ఆయన టీంని తీసి పడేసే విషయంలో ఈ వీక్ నిఖిల్ అనేవాడు బిగ్ బాస్ ఫుటేజ్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రయత్నాలలాగే అనిపిస్తున్నాయి అనమాట. బట్ ఈవెన్ దో ఇవి ఇలా ఉన్నా కూడా నిఖిల్ అది పాజిటివ్గానే తీసుకుంటాడు. ఓకే ఫైన్, నో ఇష్యూస్ అన్నట్టుగానే ఆయన గేమ్లో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తున్నాడు. అండ్ తర్వాత
ఆ, నిఖిల్ విష్ణుప్రియ. ఇప్పుడు విష్ణుప్రియని నిఖిల్ సెలెక్ట్ చేసుకో. విష్ణుప్రియ యాక్చువల్లీ నిఖిల్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది ముందు నుంచి. నిఖిల్ అంటే తనకు ఆ బాండింగ్ ఉంది కాబట్టి నిఖిల్ టీంలోకి విష్ణుప్రియ వెళ్ళాలని చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ నిఖిల్ ఏమో అసలు విష్ణుప్రియాని సెలెక్ట్ చేసుకోవాలని థాటే రాలేదు. అది ఎండ్ ఆఫ్ డే నైనిక సెలెక్ట్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ పరంగా యూజ్ అవుతాయేమో అని. ఇక్కడ నీ విష్ణుప్రియ ఫీల్ అయ్యి పర్సనల్గా నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి అసలు నన్ను ఎందుకు తీసుకోలేదు అది ఇది అన్నట్టుగా తన మాట తను వినిపిస్తుంది అన్నమాట. బట్ నిఖిల్ ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ ఇంకోటి ఏంటంటే ఆదిత్యం నీ దగ్గరకు వచ్చి చెప్పాడు కదా నువ్వు తనకి సెకండ్ ఆప్షన్ మాత్రమే, ఎందుకో తెలుసా, ఎందుకంటే నువ్వు చాలా డామినేటింగ్ ఉంటావని అన్నట్టుగా తనని ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టింది అనమాట. యాక్చువల్లీ విష్ణుప్రియ ఏమనుకుందంటే ఇప్పుడు అరే నా మీద జోకులు వేస్తాడు అన్నీ చేస్తాడు కానీ టీంలోకి మాత్రం నన్ను ఎందుకు తీసుకోవాలంటే అంటే నా మీద జోకులు వేయడానికి నేను పనికొస్తా కానీ గేమ్ పరంగా అయితే నేను పనికిరాను కాబట్టి గేమ్ పరంగా నన్ను పిక్ చేసుకోలేదు కాబట్టి ఇప్పటి నుంచి నా మీద జోకులు కూడా వేయనివ్వను నేను అన్నట్టుగా ఒక డెసిషన్ తీసుకుంది విష్ణుప్రియ. అది చాలా చైల్డిష్గానే ఉంది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. వాళ్ళ టీంలోకి ఎవరు స్ట్రెంత్ అని అనుకుంటే ఎవరైనా వాళ్ళని తీసుకుంటారు కానీ ఇప్పుడు స్ట్రెంత్ అయినా కాకపోయినా ఫ్రెండ్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఎవరు అలా తీసుకోరు. ఇది అర్థం అవ్వాలంటే చాలా మెచ్యూరిటీ ఉండగలగాలి. సో వీళ్ళందరూ చాలా చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు మణికంఠ కానీ విష్ణుప్రియ కానీ ఎవరైనా సరే ఇంకా వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా ఉన్నారు కాబట్టి ఇవేవి అర్థం కావట్లేదు. అదే ఆదిత్యంకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆయన ఈజీగా ఆలోచిస్తాడు. ఓకే ఫైన్, నేను నీ టీంలో ఫిట్ కాను అని అనుకున్నావు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఎవరైనా టీం గెలవాలని ఆలోచిస్తారు కదా, నీ టీంలో నేనుంటే నువ్వు గెలవని అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం, తీసుకోకు, దాంట్లో ఏముంది అన్నట్టుగా తాను చాలా పెద్దరికంగా ఆలోచించగలుగుతారు. సో ఆదిత్యంలో నాకు నచ్చేది అదే. సో వీళ్ళందరికీ ఇంకా ఆ ఏజ్ రాలేదు, లేకపోతే ఏజ్ ఉన్నా కూడా ప్రాపర్గా అది అర్థం చేసుకోలేంత తెలివితేటలు వాళ్ళకి లేవు. గ్రౌండ్ రియాలిటీ అనేది తెలియక వాళ్ళు ఇంకా ఏదో పగలు ప్రతీకారాలు పెట్టుకొని నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా చైల్డిష్ మెంటాలిటీస్ అన్నట్టుగానే అర్థమైంది విష్ణుప్రియ కానీ మణికంఠ కానీ ఇంకెవరైనా కానీ. అండ్ తర్వాత నిఖిల్ చెప్తుంటాడు అదే, ఇప్పుడు మణికంఠని నేను పిక్ చేసుకోకపోతే ఇంకెవరు పిక్ చేసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి అన్నెసరిగా తనని ఎందుకు హర్ట్ చేయాలనే ఉద్దేశంతో మణికంఠని నేను పిక్ చేసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగా అక్కడ ఒక హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ కూడా మళ్ళీ చూపెట్టాడు మణికంఠని పిక్ చేసుకునే దాంట్లో. సో అదొక థింగ్. అంటే గేమ్తో పాటు హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్ కూడా చూపగలగడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. నిఖిల్ విషయంలో చాలా జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తాడు నిఖిల్. యాక్చువల్లీ నిఖిల్ ఆస్పెక్ట్లో తనకి ఒక ఫేమ్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ అయితే ఉంది. దాంతోపాటు ఎదుటి వాళ్ళతో రైవలరీ మెయింటైన్ చేయడం కంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకు అన్నెసరీ మైండ్లో నెగిటివిటీ నింపుకొని ఎందుకు అలా ఉండాలి అన్నట్టుగా తను అదే విధంగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఇవాళ విష్ణుప్రియ డామినేటింగ్ నువ్వు అది ఇది అంటే కూడా తను కన్నీళ్ళు పట్టేసుకున్నాడు. ఆ పర్సనాలిటీకే కన్నీళ్ళకి ఏమైనా సూట్ అయిందా? అస్సలు 1% కూడా సూట్ అవ్వలేదు. అందుకే అభయ్ నవీన్ కానీ వాళ్ళందరూ అలాగే అన్నారు, అరే నువ్వు ఉన్న నీ బాడీ ఏంటి, నీ కన్నీళ్ళు ఏంటి, అసలు రెండింటికి సంబంధం లేదంటరా అని. సో అలా అనిపిస్తాం. సో బేసిక్గా మనిషి చాలా సెన్సిటివ్ అండ్ వెరీ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు ఇవాళ తను చూపించిన తన క్యారెక్టర్ ద్వారా. అండ్ తర్వాత విష్ణుప్రియ బేసిక్గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షో నుంచే నిఖిల్ మీద ఒక క్రష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చి కూడా అదే ఇండైరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండి ఇవాళ కూడా తను చెప్తూ ఉండే నువ్వు నన్ను దూరం పెట్టినా కూడా ఐ జెన్యూన్లీ లైక్ యూ అన్నట్టుగా చెప్పేస్తూనే ఉంది. అప్పుడు నేను లైవ్లో చూసాను నిఖిల్ అప్పుడు అంటాను, అంటే బేసిక్గా యూ లైక్ మీ కదా అంటే అంటే ఐ లైక్ యూ అంటే అది ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్, ఇప్పుడు మామూలుగా ఐ లైక్ యూ యాజ్ ఏ పర్సన్, ఐ లైక్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్నట్టుగా తను మళ్ళీ మాటలు ట్విస్ట్ చేయాలని చూస్తుంది. బట్ విష్ణుప్రియకు ఉన్న ఫీలింగ్ నిఖిల్ పైన ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా అయితే ఎవ్వరు ఉంటారు, ఆడియన్స్ కానీ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కానీ ఎవరైనా సరే. సో తనకేదో నిఖిల్ మీద ఫీలింగ్ ఉందని నిఖిల్ తీసుకొచ్చి ఆ ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకుని టీంలోకి తీసుకోలేరు కదా. ఇప్పుడు ఆ ఫీలింగ్ వల్ల టీంలోకి తీసుకుంటే విష్ణుప్రియ వల్ల టీంకి నష్టం జరిగితే చాలా లాస్ అయితే జరుగుతుంది. సో నాకు తెలిసి నిఖిల్ చాలా మెచ్యూర్డ్గానే బిహేవ్ చేశాడు అనిపించింది, ఇట్లా చైల్డిష్ థింగ్స్కి లోన్ అవ్వకుండా. అండ్ విష్ణుప్రియని తను తీసుకోకుండా కూడా తర్వాత తను కన్సోల్ చేయాలనుకోవడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అందరూ నువ్వు ఎటైనా పో నాకేంటి అందరూ అనుకుంటారు, బట్ కన్సోల్ చేయాలనుకున్నాడంటే విష్ణుప్రియని హర్ట్ అయింది, అరే ఒక ఫ్రెండ్, అరే పిల్ల నేనంటే ఇష్టమైంది, అలాంటి పిల్లని పక్కన పెట్టడం వల్ల బాధపడిద్దాం, పోయి ఓదారుద్దాం అంటూ తను అనుకోవడం అనేది మళ్ళీ ఇక్కడ తన పెద్దరికమే ప్రూవ్ అయిందనమాట. అండ్ తర్వాత నువ్వు పృథ్వీ
పృథ్వీ ఏంటంటే ఆయనకి ఉత్త కర్రీ తినే అలవాటు బాగుందంట. సో ఇప్పుడు ఉత్త కర్రీ రైస్ లేకుండా ఆయన తిన్నాడు, మళ్ళీ రైస్ తినలేంట. రైస్ తినేటప్పుడు మళ్ళీ కర్రీ వేసుకుంటాడంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? బిగ్ బాస్ అంటేనే ఒక ఫుడ్స్ లిమిటెడ్ ఫుడ్ ఉన్నప్పుడు అది ఈక్వల్గా అందరూ అన్నంలో కర్రీ యూస్ చేసుకొని అలాగే తినేస్తారు. సపరేట్గా కర్రీ సపరేట్గా తిని మళ్ళీ అన్నంలో సపరేట్గా మళ్ళీ కర్రీ కావాలండం అనేది అది దౌర్జన్యం. అది పృథ్వీ అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ కంటెస్టెంట్ కాకపోయినా కూడా బయట ఉండే ఆడియన్స్కే అది అర్థమవుతుంది. ఈయన కంటెస్టెంట్గా వెళ్ళేటప్పుడు ఇంకెన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు బేబక్క మాట చెప్తుంటే తను హర్ట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఓకే ఫైన్ ఓకే ఓకే అంటూ కిరాక్ సీత వెనకాల నుంచి పిలుస్తున్నా కూడా తను హర్ట్ అయి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఏంటి, వాళ్ళ ఇల్లు అనుకున్నాడా లేకపోతే ఏమనుకున్నాడు? ఇల్లు కాదు కదా ఇది, ఎలా పడితే అలా తినడానికి. ఫుడ్ స్కార్సిటీ ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా రావాలన్నప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని తినాలి. నా ఇష్టం నేను ఎంతైనా తింటానంటే వర్కౌట్ కాదు అది. తర్వాత టవల్స్ విషయంలో ప్రేరణ టవల్ ఆదిత్యం వాడుకున్నాడు, ఇది తన టవల్ అనే అనుకునే. బట్ దాని మీద ప్రేరణ ఆల్రెడీ పిఎన్ రాసుకుందంట. ఎక్కడో చివరిలో ఏదో చిన్నగా పిఎన్ రాసుకుంటే అది ఆదిత్యంకి కనపడాల్సిన అవసరం లేదు కదా. సో ఆబ్వియస్లీ తను కన్ఫ్యూజ్ అయ్యాడు, ప్రేరణ దానివల్ల హర్ట్ అయింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆదిత్యం సారీ చెప్పాడు. సారీ చెప్పాక కూడా అది ఓకే, నెక్స్ట్ టైం కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మీ టవల్ మీద కూడా ఇప్పుడు మీ టవల్ని గుర్తుపెట్టుకోవడానికి మీరేమన్నా గుర్తు రాసుకోండి అన్నట్టుగా అయితే ఆదిత్యంకి చెప్పింది. దానికి నేను ఆల్రెడీ సారీ చెప్పా కదా, మీకు సారీ చెప్పా కదా అన్నట్టుగా ఆదిత్యం మళ్ళీ అంటాడు, సారీ చెప్తే ఏంటి, ఇవన్నీ చెప్పకూడదా, ఇవన్నీ ఇంకా నాకు ఇమీడియట్గా మైండ్ నుంచి మొత్తం ఎగిరిపోవాలా అన్నట్టుగా అయితే ప్రేరణ చెప్పింది. చాలా డీసెంట్గానే చెప్పింది, చాలా పద్ధతిగానే చెప్పింది. ఎక్కడ తను ఇట్లా బర్స్ట్ అవుట్ అయ్యి అబ్బా ఏంటి మనిషి అన్నట్టుగా అయితే ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ప్రేరణ విషయంలో ఇంకో అమ్మాయి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఇప్పుడు మన సోనియా లాంటి వాళ్ళు ఇంకెవరో అయితే అసలు నా టవల్ అట్లెట్లా తీసుకుంటారు, అమ్మాయిల టవల్ తీసుకోవడం ఏంటి అది ఇది అన్నట్టుగా ఇంకో లాగా వెళ్ళిపోయేది. బట్ ప్రేరణ చాలా మెచ్యూర్డ్గానే డీల్ చేసింది ఇష్యూని. అండ్ ఆదిత్యం కూడా సారీ చెప్పడానికి 1 minute కూడా వెనకాడలేదు, తనకంటే వయసులో చిన్నదైనా కూడా. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట ఆదిత్యంలో. అండ్ తర్వాత ఇప్పుడు వాష్రూమ్ ఏరియాస్లో ఏదైతే హెయిర్స్ అక్కడక్కడ పడి ఉండడం అండ్ ఏంటది ఆ స్క్రంచీ అనేది ఉండడం, ఇవన్నీ ఇప్పుడు చీఫ్స్ అనే వాళ్ళు మాటికి ఇప్పుడు యష్మి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తుంటే, ఇప్పుడు సోనియా వాళ్ళకని మిగతా వాళ్ళకని చెప్పి అలా చేయకని కొంచెం క్లీన్గా ఉంచుకోండి అన్నట్టుగా చెప్తున్నాను. నువ్వు నాకు మాత్రం చెప్పావు కదా, నువ్వు ఒక జనరల్గా చెప్పేటప్పుడు జనరల్గా అందరు అమ్మాయిని కూర్చోపెట్టి చెప్పాలి కానీ సపరేట్గా వచ్చి నాకు చెప్పొద్దు కదా అన్నట్టుగా అంటుంటే, నేను నీకు మాత్రం చెప్పట్లేను అందరికీ చెప్తున్నాను అన్నట్టుగా అయితే యష్మి అంటుంది. అందరికీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని ఇష్యూస్ ఆన్ కెమెరాస్ అన్ని చూస్తున్నాయి. సో కెమెరాస్ అన్ని చూస్తున్నప్పుడు చెప్తే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్ లాగా ఉంటుంది. అందులోనూ అమ్మాయిలు కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో సెన్సిటివ్గా ఉంటారు. సెన్సిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్సల్టింగ్గానే ఉంటుంది. కాబట్టి ఇది నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి హర్టింగ్గా అనిపిస్తుంది తప్ప నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా ఓకే ఫైన్ అన్నట్టుగా మళ్ళీ ఇది చెయ్యొద్దు, చెప్పించుకోకూడదు, పరుగు పోతుంది, ఎందుకు లేరా బాబు అన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్ చేస్తే మటుకు ఇంకా వాళ్ళని ఎవరూ కాపాడలేరు అనమాట. అండ్ తర్వాత మణికంఠ కూడా ఇందులో సోనియాతో ఏకీభవిస్తూ సోనియాకి సపోర్ట్ చేస్తూ యష్మి ఒక మైక్రో మేనేజ్మెంట్ లాగా చేస్తున్నట్టుంది అని అంట. మైక్రో మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు చీఫ్స్ అంటే డెఫినెట్గా వేరే మిగతా కంటెస్టెంట్స్కి ఉండేదానికన్నా 1-2 ఎక్స్ట్రా పవర్సే ఉంటాయి. ఎక్స్ట్రా పవర్స్లో భాగంగా వాళ్ళేం తప్పు చెప్పలే కదా, వచ్చిన కాలు నొక్కు నా ఇట్లా నాకు జుట్టయ్యి అది ఇది అని అనలేదు కదా. హౌస్లో హైజీనిక్గా ఉండమన్నారు. సో హైజీనిక్గా ఉండమనలో తప్పైతే లేదు కదా. సో వీళ్ళు ఇలా చేయటం వల్లే ఏమనిపిస్తుంది, వీళ్ళు డామినేటింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అని ఇప్పుడు చాలా గట్టిగా మాట్లాడుతున్నారనే ఫీలింగే అందరికీ ఉందన్నమాట. సో అది సోనియా కానీ మణికంఠ కానీ వీళ్ళందరూ ఒక డామినేటింగ్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా అందరికీ అనిపించడం వెనక రీజన్ కూడా ఇదే. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కన్నడ బ్యాచ్ మీ అందరూ ఒక బ్యాచ్ అన్నట్టుగా సోనియా అనేస్తుంది కదా ఇప్పుడు నిఖిల్ని కానీ యష్మిని వీళ్ళందరినీ. బట్ యాక్చువల్లీ ఒక మాట మీద ఉంటూ అవతల మాట్లాడనీయకుండా చేసేది ఎవరు, సోనియా మణికంఠ వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి వీళ్ళు కదా చేసేది ఫ్యాక్ట్గా మాట్లాడుకుంటే అది. అండ్ తర్వాత
నైనిక వర్సెస్ అశ్మి ఏదైతే వాళ్ళిద్దరు మాత్రమే టాస్క్ అన్నట్టుగా అనుకున్నారో బాల్స్ టాస్క్ అభినవన్ భలే ఆడాడు అనిపించింది. తను చాలా బాగా స్ట్రాటజికల్గా తన మూవ్ ఏంటో తెలియకుండా ఆదిత్యంని లాక్ చేసి గెలిచిన విధానం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. చాలా బాగా ఆడాడు. ద ఎండ్ ఆఫ్ ద డే యష్మి టీం అయితే విన్ అయింది. ఇంకో టాస్క్ కూడా జరుగుతుంది. ఆ ఇంకో టాస్క్లో నైనిక టీం విన్ అవుతుంది. అప్పుడే యాక్చువల్లీ మణికంఠన్ తీసుకోవాలనుకున్నప్పుడు నన్ను మీ ఇద్దరు ముందు కన్సిడర్ చేయలేదు కాబట్టి మీ టీంలోకి నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టుగా తను కరాఖండిగా చెప్పేస్తాడు అనమాట. కరాఖండిగా చెప్పేశాక ఏమవుతుంది, ఏ విధంగా అవుతుంది అనేది ఆబ్వియస్లీ మనం లైవ్ అప్డేట్స్లో మళ్ళీ రేపు డిస్కస్ అయితే చేసుకుందాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడతా ఉంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. దయచేసి లైకులు కొడితేనే వీడియో యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది. డోంట్ మిస్ లైక్. బాయ్.